హలో నేను ఇప్పుడు అనపర్తిలో ఉన్నాను రా. హాయిగా పడుకొని రావచ్చని ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసి ట్రైన్లో వచ్చా. 4 పెగ్గలేసి పడుకున్నా. కళ్ళు తెరిచి చూసేసరికి వైజాగ్ దాటి అనపర్తిలో ఉన్నా. ఓకే ఓకే ఉంటా, బాయ్. వైజాగ్ వెళ్ళడానికి ట్రైన్ ఏమైనా ఉందండి? రావాల్సింది రాలేదయ్యా, వచ్చినప్పుడు ఎక్కువ పో. అదేంటండి అలా మాట్లాడతారు? అలాగే మాట్లాడతానయ్యా. ట్రైన్ ఏమి నేను లాక్ రావడం లేదుగా, వచ్చినప్పుడు ఎక్కువ పో. పెద్ద అడుగొచ్చాడు. అలా చూస్తే ఎవడు భయపడ్డు, కానీ కంప్లైంట్ ఇవ్వాలనుకుంటే రాసి ఆ డబ్బాలో పడేసి వెళ్ళు. పొద్దున్నే వచ్చినాడు పానాలు చేయడానికి. విశాఖపట్నం రైల్వే జోన్ అధికారులకు ఈ రోజు ఉదయం రైల్వే ఎంక్వైరీ కౌంటర్లో ఉన్న మూల శంకతో బాధపడుతున్న వాడిలా ముఖం పెట్టినటువంటి ఓ చెత్తెదవా నాతో చాలా అమర్యాదగా ప్రవర్తించాడు. వైజాగ్ వెళ్ళడానికి బండి ఉందా అని అడిగితే వచ్చినప్పుడు వెళ్ళవయ్యా అని సమాధానం చెప్పాడు ఈ ఇక ముందు ఇలాంటి ఉద్యోగంలో చేర్చుకునేటప్పుడు మినిమం 4-5 దెబ్బలు తిని ఓర్చుకునే వాళ్ళనే చేర్చుకోవాలని మరీ కోరుతున్నాను. ప్రస్తుతం వీడిని కొట్టలేకపోతున్నాననే బాధతో అలెగ్జాండర్ ఫిలిక్స్. వెయ్యనా సార్? ఇక్కడికి తీసుకొచ్చారంటే? బ్యాంక్ వెళ్తున్నాను కదా చెప్పారు. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మాధవ్ గారు ఆఫీసు. చాలా పెద్ద బిల్డర్. రండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మాధవ్ గారు ఉన్నారా? ఉన్నారు సార్. మిస్టర్ ఫిలిక్స్ వచ్చారని చెప్పండి. ఓకే. దీపక్, కనెక్ట్ ది చైర్మన్. ఇన్ఫార్మ్ చేశాను, వస్తారు. ఓకే. గుడ్ మార్నింగ్ మిస్టర్ ఫిలిక్స్. యా ప్లీజ్ కమ్. లా 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 లా. పెన్ నంబర్ రాసుకోవడానికి అంతే. కూర్చోండి సార్. థ్యాంక్ యూ. స్టేట్స్ నుంచి ఆర్కిటెక్చర్ ఒకరు వచ్చారు. మాధవ్ గారు డిస్కస్ చేస్తున్నారు. కాసేపట్లో వచ్చేస్తారు. తాగడానికి ఏమైనా కావాలా? వద్దు బేబీ, ఇప్పుడు తాగడం స్టార్ట్ చేస్తే ఆపడం చాలా కష్టం. రా కూర్చో, మాట్లాడుకుందాం. నువ్వు? ఐ మీరా, మాధవ్ సార్ సెక్రటరీని. ఓ, మాధవ్ లక్కీ ఫెలో. మీకు మ్యారేజ్ అయిందా? కాలేదు సార్. ఇంకా దేనికి ఆలస్యం? త్వరగా చేసుకోవచ్చుగా. వెల్కమ్ మిస్టర్ ఫిలిక్స్. హలో. నథింగ్ సార్. సి మిస్టర్ ఫిలిక్స్, మీరు చేయాల్సిన అసైన్మెంట్స్ 2. ఒకటి, ఈ రాబరీలో ఉన్న సైంటిఫిక్ లోపాలు ఏంటనేది. 2, ఆ సైంటిఫిక్ లోపాలని మనం ఎలా నివారించగలమని. సింపుల్. మీకు ఎన్ని రోజులు పడుతుంది? హెడ్ ఆఫీస్ నుంచి నాకు వచ్చింది అసైన్మెంట్ రిక్వెస్ట్, ఫ్లైట్ టికెట్ మాత్రమే. డీటెయిల్స్ ఏం లేకుండా టైము డేట్ అంటే హౌ కెన్ ఐ టెల్? ఓకే. మీరా, గెట్ మీ ద ఫైల్స్. ఎస్ సార్. మీరా. సారీ సార్. మతి మార్పు అనుకుంటా. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. మీరు విన్నది కరెక్టే. హే, లిటిగేషన్ ఏం లేవు. వారసులకు సంక్రమించినటువంటి ప్రాపర్టీ. కమిషన్ దొరుకుతుంది. బ్రోకరు ఒక మంత్రి. ఇది మంచి డీల్ వసంత్, వదులుకోకు. మీరా. ఫిలిక్స్. ఎస్. పోతే మీ అకామిడేషన్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో డ్యూ డ్రాప్స్. ఓకే. వీరి మొట్టమొదటి ప్రాజెక్టు ఆ డ్యూ డ్రాప్స్. ఓకే, లెట్ మీ గో త్రూ ద ఫైల్స్. యా. మీరా. రండి సార్. నువ్వేంటి బేబీ, షూ లేకుండా? సుందరం సార్. చూస్తుంటే అల్లరి చిల్లరగా ఉన్నాడు. సరిగ్గా పనిచేస్తానంటావా? అయ్యో, అలాంటిదేం లేదు సార్.
ఎవరు నువ్వు? చూస్తే తెలియట్లా షెఫ్. ఓ గెస్ట్ హౌస్ మొత్తం 5 స్టార్ లుక్ అన్నమాట. అంతేనా ముసలైనా? ఓయ్ ఆ బ్యాగ్ తీసి లోపల పెట్టు. ఓయ్ నేను ఇక్కడ షెఫ్ ని, పోర్టర్ని కాదు. ఓహో నీ పేరేంటో? సన్నీ. అంటే సన్నీ. సన్నీ. అక్షరాలు కూడా తెలియవా? సన్నీ. ఇదేం రాజభవనం ఏం కాదు, ఇంత ఆర్భాటాలు ఏం అక్కర్లే. ఓ గళ్ళ లుంగి, మామూలు కట్ బనేను, భుజాన తుండు, అది నీ గెటప్. కొంచెం పస్తా సన్నీ అంట సన్నీ. బ్యాగ్ తీసుకురా. వెళ్ళు. నా సాంబారు టేస్ట్ చూస్తే తెలుస్తుంది వెధవకి మనమేంటో, మన టాలెంట్ ఏంటో. Radio waves are mainly utilized to transmit data within wavelengths ranging from hundreds of meters to just under 1 millimeter. The primary mediums of utility are televisions, mobile phones, and MRI wireless networking. As you all would probably know, an antenna or a radar is a popular device used to transmit electromagnetic waves. సార్ Although the ఒక చిన్న డౌట్. అదేంటంటే ఈ టెలిపతి ఫీలింగ్స్ కి బేస్ వేవ్సే కదా? ఆ వేవ్స్ ని రిసీవ్ చేసుకొని డీకోడ్ చేయడానికి ఏదైనా డివైస్ ఉందా? ఆ డివైస్ మన మనసులోనే ఉంటుంది బుజ్జి. silence please. అంత తేలిగ్గా తీసిపారేయాల్సిన చిన్న విషయం ఏమీ కాదు అభిరామికి వచ్చిన డౌట్. ఈ వయసులో సహజంగా రావాల్సిన సందేహమే తనకొచ్చింది. సార్ క్లాస్ లో మాత్రమే వస్తాయి అభిరామికి సందేహాలు. బుజ్జి వివేక్, కనిపించేదంతా నిజం కాదు, పెళ్ళైనంత మాత్రాన వాడు మగాడు కాదు మిస్టర్. ఇలాంటి వాటినే క్లిష్టమైన సందేహాలు అంటారు. కొన్ని సందేహాలు వివరిస్తే అర్థం అవుతాయి, కానీ కొన్ని సందేహాలు ఎంత వివరించినా అర్థం కానే కావు. అలాంటి ఒక సందేహమే అభికొచ్చింది. మనోజ్, నువ్వు ఇలా క్లాసులో ఈల వేస్తే నిర్దాక్షిణ్యంగా నేను బయటకు పంపించాల్సి వస్తుంది. సారీ సార్. మిస్ అభిరామి, డౌట్స్ అన్ని తీరి డిగ్రీ పుచ్చుకునే వయసు నీకు ఇంకా వచ్చినట్టు లేదనుకుంటాను. ఆ వయసు వచ్చినప్పుడు నీ సందేహాలన్నీ నన్ను అడిగితే చాలు, నేను వాటన్నిటిని తీరుస్తాను. ఓకే? ఓకే సార్, అప్పటి వరకు నేను వెయిట్ చేస్తాను. అంతవరకు వెయిట్ చేస్తే లైఫ్ వేస్ట్ అవుతుంది. అభి, నీకు తెలుగు వచ్చు? సార్ మీకు తమిళ్ వచ్చు కదా? సార్ మన తమిళ్ బ్రాహ్మణ్స్ మాట్లాడుకునేటప్పుడు తమిళ్లోనే మాట్లాడుకోవాలి, లేదంటే మిగిలిన వాళ్ళకి మనకి తేడా ఏంటి? అభిరామి, నువ్వు నా స్టూడెంట్ అని గుర్తుంచుకో. సార్ మా అమ్మ కూడా మా నాన్నకి స్టూడెంట్ ఏనట. మ్యాథ్స్ 3 సార్లు ఎంట్రన్స్ రాసావు, కనీసం ఈసారైనా పాస్ అయ్యేందుకు ట్రై చేయి. అది పెళ్ళేంత వరకు ఎంట్రన్స్ పాస్ అవ్వకూడదని మా నాన్నగారి ఇన్స్ట్రక్షన్. అసలు నిన్ను కానివ్వండి. నేను వచ్చేస్తాను. 5 minutes. ఈ హాబీ ఏదో బాగుంది, రీఛార్జ్ కార్డ్ కలెక్షన్. చిన్నప్పుడు నాకు కూడా ఇలాంటి హాబీసే ఉండేవి. 3వ క్లాసులో అగ్గిపెట్లు కలెక్ట్ చేయడం, తర్వాత కాయిన్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత స్టాంప్స్ కలెక్ట్ చేయడం, ఆ తర్వాత మందు తాగడం హాబీ అయింది. హే డోంట్ వరీ, మందేస్తే అన్నీ మర్చిపోతారు. మీరు డాక్టరా? లేదు, ఆడిటర్ అలెగ్జాండర్ ఫెలిక్స్. వెంకటేష్ అయ్యా, ఈ దగ్గరలోని ట్యూషన్ సెంటర్లో నేను ట్యూటర్ని. ఓ థ్యాంక్ యూ. గుడ్ టు సీ యూ. కలుద్దాం.